నెక్స్ట్ పాతవి లేవు, కొత్త పథకాలు రావు. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చింది? ఏం రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. కాదండి, ఇంకా పునర్నిర్మాణం ఏంది? నువ్వు ఆల్రెడీ బంగారు తెలంగాణ చేసినావు కదా, ఇంకా పునర్నిర్మాణం ఏంది? 10 సంవత్సరాలుగా నీ చేతిలో అధికారం పెడితే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని నీకు ఇస్తే 7 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసినావు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పటిదాకా కట్టింది వాళ్ళు దాదాపు 25-30 వేల కోట్లు కేవలం నువ్వు చేసిన అప్పులకి కిస్తీలు కట్టిరయ్యా. అసలు వడ్డీ కిస్తీలు కట్టిరు. వీళ్ళు వచ్చిన 5 నెలల కాలంలో బడ్జెట్ లేక, లోటు బడ్జెట్తో నడవలేక దాదాపు 1000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఇచ్చే రైతు భరోసా, రైతు బంధు పైసలు కూడా దాదాపు 3,000 కోట్లు ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇండెంట్ పెట్టుకున్నారు. పోనీ నువ్వు ఇంకేమైనా మిగిలిచ్చినవా? ఔటర్ రింగ్ రోడ్ అమ్మేస్తేవి, అది అమ్మేస్తేవి, ఇది అమ్మేస్తేవి, భూములు అమ్మేస్తేవి, ఎకరాలకు ఎకరాల, లక్షల ఎకరాల భూములు కబ్జాలు పెడితేవి. నీ మాఫియా, నీ కాందానంతా కలిసి. ఈనాటి ఇంకా రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ అంటే నువ్వే విధ్వంసం చేస్తావు, మళ్ళీ నువ్వే పునర్నిర్మాణం చేయడానికి నేనే అంటావు. విధ్వంసం చేయడానికి నువ్వే, మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసే నినాదం అందుకునేది కూడా నువ్వే. ఎన్నికలు మధ్యలో వచ్చినా, చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోదీ కుట్ర. జగిత్యాల రోడ్ షో, వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్. ఎన్నికలు మధ్యలో వచ్చినా, చివరిలో వచ్చినా ఎందుకు వస్తాయి మధ్యలో ఎలక్షన్స్? ఫస్ట్ నీ పార్టీని నువ్వు కాపాడుకో. నీకు ఈ ఎలక్షన్స్లో వచ్చే సీట్లు 0, గుండు 0. మొన్నటిదాకా అనుకున్నాం ఏదైనా ఒక సీట్ గెలవచ్చేమో, మెదకో లేకపోతే ఇక్కడ నాగర్ కర్నూలో ఏదైనా గెలవచ్చేమో అనుకున్నారు. కానీ నువ్వు బయట తిరుగుతున్న కొద్దీ అది ఇంకా ప్రజలు పట్టించుకోవట్లేదు. నేను ఇంకా డౌన్ఫాల్ అవుతున్నది పార్టీ. అసలు ప్రజలు బీఆర్ఎస్ని ఈ ఎలక్షన్స్లో పోటీ అని అంటేనే వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారనే కాడికి వచ్చింది వ్యవహారం. నీ పని అయిపోయింది. ఈ 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే వార్ నడుస్తూ ఉన్నది. వాళ్ళలో ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తారన్నదే ఇక్కడ పాయింట్. నీకు కనీసమైన ఓట్లు, కనీసమైన సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. 0 సీట్లు. నీ ఓట్ పర్సంటేజ్ కూడా భారీగా తగ్గబోతున్నది. ఒక 10 డేస్ బ్యాక్ వరకు కేసీఆర్ రోడ్ షోలతో ఏమైనా కదలికి వస్తుందేమో అని 1-2-3 రోజులు చర్చ జరిగింది. ఒకవేళ కేసీఆర్ గెలవకపోయినా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోవటంలోని ప్రభావితం చేయొచ్చు అన్న ఒక చర్చ జరిగింది. కానీ అది కూడా జరగట్లే. నీ ఓటు బ్యాంకు పతనం అయిపోతూ ఉన్నది. ఇంకా అసలు ఈ పాయింట్ ఇది కాదు. ఎన్నికలు మధ్యలో వచ్చినా అంటే ఎందుకు వస్తాయి మధ్యలో? ఏం నీ ధీమా ఏంది? లక్షల కోట్లు ఉన్నాయి కొనేద్దామనా? నీ పార్టీలో రేపు 0 సీట్లు వచ్చిన తర్వాత నీ పార్టీలో ఎవ్వడు ఉండే అవకాశం లేదు. దొంగలంతా మళ్ళీ ఈ 2 అధికార పార్టీలో చేరే అవకాశం ఉంది. అందరు దొంగలే కదా, 3 పార్టీలు దొంగలే కదా. సో వాళ్ళు ఉన్న దొంగలు 7 అధికారం ఉంటే వాళ్ళకి వస్తారు. సో ఇందులోకి వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలే, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మరి సాగు నోట్ల తలకాయ పెడదామా? మళ్ళీ నిరాహార దీక్ష చేస్తావా? 4-5 నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నది. చివరి దాకా ఉండే ప్రభుత్వం కాదిది. ఈ బాధ పోవాలి. ఎన్నికలు మధ్యలో వచ్చినా, చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో, అంతకుముందు కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో ప్రజలు, రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? కొత్త పథకాలు అమలు చేస్తలేదు, పాతవి కొనసాగిస్తలేరు, రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు, ఏ వర్గానికి ఏమీ రావడం లేదు, రుణమాఫీ, తులం బంగారం, కేసీఆర్ కిట్టు, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇలా ఏవి అందట్లేదు. ఇప్పుడు ఈ అన్నిట్లలో నువ్వు చేసింది ఏందా? ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఎంతమందికి ఇచ్చినావు? ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి? లెక్క. ఒకరిద్దరికి ఇవ్వాలే, ఇచ్చినట్టు చేతులు దులుపుకోవాలా? నిర్మల్ సమావేశంలో మాత్రం రాహుల్ గాంధీ మహిళలకు 2,500 ఇస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుడు తప్ప చేసిందేమీ లేదు. నువ్వేం చేసినావు? ఈ రాష్ట్రానికి నువ్వు చేసినదేంది? చేయడం కాదు. నువ్వు రాష్ట్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉంచినా ఇవాళ మంచిగా ఉండేది. కానీ నువ్వు విధ్వంసం చేసి అవతల పడేసినావు. ఏ ముఖం పెట్టుకొని ఇంకా ఓట్లు అడుగుతున్నావు? కొండగట్టులో టీ స్టాల్ వద్ద చిన్నారితో ముచ్చటిస్తున్న కేసీఆర్ అట. చూడండి ఎంత ఎలాంటి సిచ్యువేషను. మంత్రులను గెలవడానికి, ఎమ్మెల్యేలను గెలవడానికి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ రోడ్డు మీద టీ స్టాల్ దగ్గరికి వచ్చి చిన్నారితో ముచ్చటించాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పించారు. ఇప్పుడు బొమ్మ కనిపిస్తున్నది. కొండగట్టు వద్ద ఛాయ్ తాగిండట. 1000 కోట్లు ఇస్తా అన్నావు, కొండగట్టుకు 100నో 1000. ఏమైందా? అంటే నువ్వు అధికారం పోయే ముందు ఏదో ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీ కాదు అది.
బిఫోర్ ఎలక్షన్ 1 year ముందు ఇచ్చినావు, ఎన్ని కోట్లు ఇచ్చినావాడా? ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఏం డెవలప్ చేసినావు కొండగట్టుని? నా గుండె చీలిస్తే తెలంగాణ అట, తెలంగాణ ప్రజలు ఇచ్చిన బలంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నా గుండె చీలిస్తే అందులో తెలంగాణ కనిపిస్తుంది. బతికి ఉన్నంతసేపు తెలంగాణ కోసమే పోరాడతా. బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణ విజయం ముడిపడి ఉన్నది. ఈయన గుండె చీలిస్తే తెలంగాణ ఉందట. ఇప్పుడు గిడ కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి 60 మంది చచ్చిపోయారండి. ఇందులో మెజారిటీ దళితులు ఉన్నారు. 60 మంది బస్సు బోల్తా పడింది. ఎంత పెద్ద ప్రమాదం అండి అది. ఈ దుర్మార్గుడు కనీసం ఆడ బస్సు ప్రమాద బాధితులని పరామర్శించిన ముఖం కూడా కాదు. వాళ్ళకి ఒక్క నయా పైసా పరిహారం కూడా ఇవ్వలే. ఇట్లాంటి దొంగ అదే కొండగట్టుకు పోయిండు. అదే కొండగట్టుకు పోయి ఇలా స్పీచ్లు దంచుతా ఉన్నాడు. సో దయచేసి నమ్మకండి ఈ పార్టీని. అసలు ఈ రాష్ట్రం నుంచి, ఈ పొలిమేరల నుంచి తరిమేస్తేనే బెటర్. నేను అనుకోవడం, నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఇంకొక మంచి పార్టీ పెట్టడానికి ఒక మంచి స్కోప్ ఉన్నదని నాకు అనిపిస్తున్నది. ఒక స్పేస్ అయితే చాలా, గ్యాప్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. మరి అది అసలు ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే తెలంగాణకు అసలు లీడర్ లేకుండా పోయిండు. లీడర్ ఉన్నా అంత దొంగలే ఉన్నారు. ఒక నిజాయితీ గల లీడరు లేకుండా పోయిండు. అసలు యాక్చువల్గా ఈ కేసీఆర్ లాంటి మనసు మంచిదైతే, ఆలోచన మంచిదైతే ఈ రాష్ట్రం అద్భుతంగా ఉండేది ఆయనకున్న తెలివికి. కానీ దుర్మార్గుడి తెలివంతా నెగిటివే. ఈ దుర్మార్గుడి తెలివంతా విధ్వంసం దిశగానే ఉంటుంది. అదేదో ఇదేదో పునర్నిర్మాణం అని మాటల్లో వస్తుందో ఆ చేతల్లో లేకపోతే ఆ మనసులో ఆ గుండెలో కనుక పునర్నిర్మాణం చేయాలి అన్న ఆలోచన ఉండి ఉంటే ఈ రాష్ట్రాన్ని చేసేటోడు అద్భుతంగా. కానీ అది 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 అయిపోయింది. అది ఎందుకంటే బ్లడ్ అలాంటిది కాదు. ఈ రాష్ట్రానికి ఒక మంచి లీడర్ లేకపోవడం నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టంగా భావించాలి. అంటే జెన్యూన్గా ప్రజలకు ఏదో చేయాలి, ఒక సోషల్ యాంగిల్ తెలియని లీడర్లు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక సామాజిక ఆలోచన లేని లీడర్లు మనకు కనిపిస్తూ ఉన్నారు. చూడాలి భవిష్యత్తులో అయినా ఒక గొప్ప లీడర్ వస్తాడేమో.